నిజంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించాలని నేను కాంగ్రెస్ లో ఉన్నటువంటి నిర్ణయం తీసుకునే పొజిషన్ లో ఉన్నటువంటి పెద్దలకి రిక్వెస్ట్ చేస్తున్న ప్రజాముఖంగా. సో ముఖ్యంగా మన తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, సో అదే విధంగా మన యొక్క ఏమంటారు ఇది కాంగ్రెస్ లో ఉన్నటువంటి అతిరథ మహారథులు అంటే పెద్ద సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేదు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కావచ్చు. సో అట్లా ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ స్థానంలో, నిర్ణయం చేసే స్థానంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ గారికి, అట్లనే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ అది అక్రాస్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఏది ఆ హిందూ ఆర్గనైజేషన్స్ అని చెత్త ఏదో నడిపిస్తున్నారు, అంత అది ఒక ఏమంటారు ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాటిని మిస్యూజ్ చేస్తున్నారు, ఎక్కడ పోయినా విద్వేషాలు నింపుతున్నారు. సో నేను బీజేపీది అది ఎక్కడున్నా చెత్తనే. అది చెత్త ఎక్కడేసినా, అది అమెరికాలో వేసినా, ఆఫ్రికాలో వేసినా, ఆస్ట్రేలియాలో వేసినా చెత్తనే, చెత్త స్మెల్ వస్తుంది. సో బీజేపీ నా దృష్టిలో అది దుర్గంధం అన్నట్టు. దానివల్ల అందరికి కంపు పడుతుంది తప్ప దానివల్ల ఎవరికి యూజ్ కాదు. కాబట్టి ఆ బీజేపీ చెత్త గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, అది మొన్ననే అక్కడిక్కడ ఆస్ట్రేలియాలో ఇక్కడ ఏమంటారు ఎంతో అమ్మాయిలని రేప్ చేసిండు, అట్లా ఏదో ఒక కేసులో దొరుకుతున్నారు వాళ్ళు దుర్మార్గులు. వేరే దేశాల చట్టాలు స్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి దొరుకుతున్నారు, ఇండియాలో చట్టాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి ఓన్లీ ప్రతిపక్షాల మీదనే అమాయకుల మీదనే శిక్షలు వేస్తున్నారు, బీజేపీ వాళ్ళ మీద ఎవరి మీద వేస్తలేరు. కాబట్టి ఆ చెత్త గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇది ఈ పర్టికులర్ ఇంటర్నల్ పార్టీ గురించి. సో బీఆర్ఎస్ అనేది ఇది కూడా ఇంకో రకమైన చెత్తనే. దయచేసి చెప్పండి. కొంతమంది బీఆర్ఎస్ సానుభూతి పరులని ఎక్కువ చూస్తున్నాయి. ఎందుకు అంటే కొంతమందిని ఏమంటారు వాడేమో మతం పేరు మీద ఏమంటారు సైకలాజికల్ గా పిచ్చి లేపుతున్నాడు వాడు బీజేపీ. ముఖ్యంగా ఎవరు బలవుతున్నారు అంటే బీజేపీ వల్ల యువకులు బలవుతున్నారు. ఎందుకంటే యువకుల జనాభా ఎక్కువ ఉన్నది. ఈ యంగర్ జనరేషన్ యువకులకి చరిత్ర తెలియదు. బీజేపీ ఎంత నాశనం చేసిండి ఆర్యుడు, ఈ బ్రాహ్మణుడు యొక్క చరిత్రలో అనేది మనకి ఎంత నష్టం చేసిండని వీళ్ళకి తెలియదు. కాబట్టి యంగర్ మైండ్స్ ని బాగా పొల్యూట్ చేస్తున్నాడు బీజేపీ. ఓకే, ఎందుకంటే మిగతా చరిత్ర తెలుసు కాబట్టి వాడు పొల్యూట్ అవుతలేరు. ఓకే, కానీ ఈ యువకులు కూడా ఒక ఏజ్ దాటినాక, పెళ్లి అయినాక, బాధ్యతలు బరువులు వచ్చినాక వీళ్ళు కూడా బీజేపీ ట్రాప్ లో వాడరు. ఓకే, కాకపోతే టెంపరీ ఇది బీజేపీ చెత్త. కానీ నేను గమనించింది బీఆర్ఎస్ వల్ల ఏమిది నడుస్తున్నది, ఒక వర్గం వారిని ఈ చిల్లర పథకాలు ఇచ్చి కేసీఆర్ ఏదో ఘనకార్యం చేసిండు అన్న ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నాడు. కేసీఆర్ అనే దుర్మార్గుడు. ఓకే, ఏది కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిండు. ఓకే, ఇది చాలా విషయాల మీద అవగాహన ఉంది. కానీ ఒక డాక్టర్, ఆయన డాక్టర్ వృత్తి డాక్టర్ చదివి 8 ఏళ్ళు 10 ఏళ్ళు చదివి తనకున్నటువంటి నాలెడ్జ్ ని పేషెంట్లను బతికేయడానికి వాడాలి. కానీ ఇది దొంగ మందులు ఇచ్చి, లేకపోతే తప్పుడు సర్జరీలు చేసి తనకున్నటువంటి డాక్టర్ స్కిల్ ని మిస్యూజ్ చేస్తే వాడి డాక్టర్ ఎట్లయితాడు? రైట్. సిమిలర్లీ కేసీఆర్ కు ఉన్నటువంటిది ఈ యొక్క నాలెడ్జ్ ని, ఆయన 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని దాన్ని మన దగ్గర దోసుకోవడానికి వాడితే కాదు. అయితే హానెస్ట్ గా చెప్పండి, కేసీఆర్ గవర్నమెంట్ వల్ల ఎవరు లాభపడ్డారో చెప్పండి. దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి 4 పైసలు వచ్చినాయి. ఓకే, ఆ భూమి ఎవరి దగ్గర ఉంది? పేద సామాన్యుల దగ్గర భూమి చాలా తక్కువ ఉంది. 90% ఆ భూమి, 90% భూమి 5% జనాభా దగ్గర ఉంది. అంటే 5% వాళ్ళకి రైతు బంధు ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళ దగ్గర భూమే లేదు. రైట్. సో అంతకుముందు పట్టా చేయకుండా అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే దానికి ఆ అనుభవదాడి కాలం ఎత్తేసి, అసైన్మెంట్ అనే కాన్సెప్టే ఎత్తేసి, ఎవడైతే ఒరిజినల్ గా భూస్వాములు అడ్డదారులు దోసుకున్నారో ఆ భూస్వాములకు భూమి కట్టబెట్టినావు పేదోని దగ్గరికి గుంజుకొని, మళ్ళా ఆ భూమికి రైతు బంధు ఇచ్చినావు. మళ్ళీ దాన్ని 1 ఎకరానికి 100 కోట్లు చేసినావు. అంటే ఎవరికి లాభం అయింది భూమి వల్ల? ఓన్లీ 5% జనాభాకి లాభమైంది. అంటే బలిసినోనికి ఇంకా బలం పెట్టినావు. మిగతా 90 మందిని ఏమన్నావు? గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా. ఆ బర్రెలు కాసుకుంటే ఏడున్నాయి పైసలు? ఆ భూమి ఇవ్వచ్చు కదా. రైట్. సో అంటే నేను ఏం చెప్తున్నా, కేసీఆర్ అనే దుర్మార్గుడి పరిపాలనలో ఈ ఆర్యులు పెట్టిన చెత్తని ఉన్నట్టు ఇంప్లిమెంట్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్.
కాబట్టి కేసీఆర్ వల్ల ఎవరికి లాభమైంది? కేసీఆర్ కుటుంబానికి లాభమైంది. లేదు అంటే కేసీఆర్ కి సన్నిహిత్యంగా ఉన్నటువంటి 5% 3% జనాభా ఉన్నటువంటి భూస్వాములకు లాభమైంది తప్ప సామాన్యులకి పేదవాళ్ళకి ఏమొచ్చినాయి? చిల్లర తప్ప ఏమన్నా వచ్చినాయా? ఆ చిల్లరతోటి మన బతుకులు బాగుపడ్డాయా? ఎన్నేళ్ళు బతుకుదాం ఈ చిల్లరతోటి? మనం కూడా ఒక ఒక పరిపాలన ఎట్లా ఉండాలి? పేదోడు మధ్యతరగతి రావాలి, మధ్యతరగతోడు యొక్క ధనవంతుడు కావాలి, ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావాలి. వాళ్ళు ఉన్నదానికంటే ఉన్నతంగా వాళ్ళ యొక్క జీవనం మారాలంటే ఏం చేయాలి? ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి పని కల్పించాలి. వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే తక్కువ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయి. నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, వ్యాపారస్తుడికి వాటి భద్రత అనిపించాలి వాడు పెట్టుబడి పెట్టిన దానికి. సో ఇట్లా అనేక రకాలుగా మనము ప్రజలందరి దగ్గర పైసలు అయ్యేటట్టు చేస్తే అది అభివృద్ధి అవుతుంది. అప్పుడు ఏమైతుంది? ఈ పథకాలకు ఉచిత పథకాలు అనేది తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గాలి. కానీ మోడీ ఏం చెప్తాడు? 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యమించిన అంటాడు. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని పెంచిండు ఎవడు అంటే మోడీ. అంటే ఈ పేదలను ఎక్కువ చేసిండు. ఎందుకు చేసిండు? ఈడు పేదోడు ఉంటేనే వాడు ఇచ్చే చిల్లర కాశపడి ఓటేస్తాడు. ఇది వీళ్ళ కాన్సెప్ట్. కేసీఆర్ దైనా అదే కాన్సెప్ట్, బీజేపీ అయినా. కేసీఆర్ బీజేపీ వేరు కాదు. బీజేపీ అందరికంటే వరస్తూ వాళ్ళకి సామంత రాజుగా పనిచేస్తున్నాడు కేసీఆర్. నేను చెప్పింది తప్పు అయితే కేసీఆర్ మన బతుకులు మార్చడానికి ఏం చేసిండు? చిల్లర పథకాలు తప్ప మన బతుకులు మార్చేది ఏం చేసిండో మీకు చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా.